మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో స్పెషల్ ప్రొటెక్షన్ తో ఎన్నికలు జరిపించాలని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. 14 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పులివెందుల, కుప్పం లేవని, ఇంకా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని అభ్యర్థించారు. ఆ స్థానాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా వైసీపీ రౌడీ రాజకీయాలు చేస్తుందని ఆయన ఆరోపించారు. వైసీపీని మద్దతుగా ఉంటున్న అధికారులపై ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో సురేష్ మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఆయన చొక్కాలు ఇప్పి మరీ చంద్రబాబు నాయుడు ఏమైనా దారి చేయడానికి వెళ్ళాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకుంటూ ఉంటే, ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ఉంటే కేబినెట్ మంత్రి. ఇక మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ఘటనలు, వైఎస్ఆర్సీపీ నాయకులు చేయనటువంటి ఘటనల్లో దౌర్జన్యాలు ఎక్కడా లేవు. ఆ తర్వాత మొత్తం ఎన్ని గనక చూసుకున్నట్లయితే దాదాపు 100 ఇన్సిడెంట్లలో ఎన్నికల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత వీళ్ళు అనేక హత్యలు చేయటం, దౌర్జన్యాలు చేయటం, కార్యకర్తలను గాయపరచటం, వాళ్ళని ఏదో ఒక రకంగా బెదిరించటం అనేటువంటి కార్యక్రమం జరుగుతున్నది. అధికార దుర్వినియోగము ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చినా కూడా ఎంత ఇదిగా జరుగుతుందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనం గమనించవలసినటువంటి ఉన్నది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్కి లేఖ రాశారు, నేను రాశాను. ఎన్నికల కమిషను విధుల నిర్వహణలో అధికారులు పక్షపాతమైన వైఖరి వహిస్తున్నారు కనుక మీరు చీఫ్ సెక్రటరీని, డీజీపీని ఎన్నికల విధుల నుంచి వెంటనే తప్పించండి అని చెప్పేసి మేము చాలా విధిగా ఉన్న విషయాలన్నీ ఎగ్జాంపుల్స్తో సహా మేము ఎన్నికల కమిషన్ ముందు ఉంచడం జరిగింది. ఇతర ఆఫీసర్లు కూడా, ఐజీపీ, అలాగే ఇంటెలిజెన్సీ ఐజీ, విజయవాడ పోలీస్ కమిషనరు రఘురామరెడ్డి, వాసుదేవరెడ్డి, వీళ్ళందరూ కొంతమంది అధికారులపైన కూడా మేము ఇవ్వడం జరిగింది. అయితే కింద అధికారులను కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు. నేర ప్రవృత్తి కలిగి హింసాత్మక ఘటనలను ప్రోత్సహిస్తున్నటువంటి క్యాండిడేట్లు ఉన్నవారో వాళ్ళ చోట్ల కూడా వాటిని సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించి చర్యలు తీసుకోలేదు. కనుక మళ్ళీ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి 14 కాకుండా. కనుక ఆ నియోజకవర్గాలను కూడా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి సెంట్రల్ ఫోర్సెస్ని దింపి ఎన్నికలు నిర్వహించాలి. అలాగే ఆ ప్రాంతాల్లో పూర్తిగా వెబ్కాస్టింగ్ చేయాలి. అంతా ఎన్నికల ప్రాసెస్ని అంతా కూడా వెబ్కాస్టింగ్ చేయాలా. ప్రజలందరూ స్వేచ్ఛగా ఓట్లు వేసుకోవచ్చు, ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగవు, మాది బాధ్యత అనేటటువంటి భరోసా కల్పించే విధముగా ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకుని ప్రజల్లో ప్రచారం చేసి